కేఏ పాల్ గారు అకస్మాత్తుగా స్పందన ఏంటంటే శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన డిమాండ్ ఏంటంటే సిబిఐతో విచారణ జరిపించాలి. గుడ్. కేంద్ర పాలిత ప్రాంతంగా తిరుపతిని ప్రకటించాలట. దాని మీద తాను కోర్టులో పిల్లేసినట్టు ప్రకటించారు. లేకపోతే ఇటలీ ప్రభుత్వం వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్టు 34 లక్షల మంది ప్రజలు ఉన్న తిరుపతిని ప్రత్యేకంగా గుర్తించాలట. ఎందుకు ఇట్లాంటిది పైత్యం ఎవరు అడిగారు ఆయన? ఇప్పుడు ఆయన శాంతి దూత లేకపోతే క్రైస్తవ మత ప్రబోధకుడు. ఆయన మతానికి సంబంధించిన దాంట్లో ఆయన మాట్లాడడంలో తప్పులేదు. అది ఎట్లా ఉండాలో ఏం చేసుకోవాలో తప్పులేదు. హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశం, హిందువుల యొక్క ఆధ్యాత్మిక క్షేత్రం, ఇది ఎలా ఉండాలో హిందువులు చూసుకుంటారు. మధ్యలో కేఏ పాల్ గారి జోక్యం ఎందుకు? అది వాటికన్ సిటీలో మార్చాలా లేకపోతే ప్రత్యేక దేశంగా చేయాలా? ప్రత్యేక దేశం అంటే అర్థం ఏంటో తెలుసా? దానికో సైన్యం, దానికో వ్యవస్థ. అంటే తిరుమలను వేరు చేస్తారా ఈ ప్రజల నుంచి? దాన్ని దేశంగా ప్రతిసారి వెళ్ళేటప్పుడు పర్మిషన్లు తీసుకుని వీసా కావాలంటారా? అంటే ప్రపంచంలో ఉన్న హిందువులందరూ వీసాలు తీసుకుని తిరుమలను దర్శించుకోవాలా? తిరుపతి తిరుమలను దర్శించుకోవడానికి లేదు. సిబిఐ దర్యాప్తు అన్నారు, గుడ్. కానీ మధ్యలో ఈ ప్రత్యేక దేశంగా గుర్తించాలి, కేంద్ర పాలిత ప్రాంతం గుర్తించాలి, ఇవన్నీ అవసరమైనటువంటి మాటల కొంచెం అంటే అనవసరంగా. ఇప్పుడు ఇదే మొక్కలు కనుక వేరే మతాలకు సంబంధించి అంటే కనుక హిందువులు ఎవరన్నా కనుక వేరే మతాలకు సంబంధించి అంటే పెద్ద రచ్చ నడుచుద్ది. కానీ ఈయన మాత్రం ఏమైనా మాట్లాడేస్తున్నారు. అవసరమా లేదా? ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవాలి. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. Also, I argued about the Laddu controversy and the rights going on and how Pawan Kalyan is creating chaos in Tirupati, in Andhra Pradesh, around the country by his irresponsible statements. And I filed a bill demanding Tirupati should have union territory, CBI investigation, and if a Catholic country only for 741 people in Vatican City, part of the Italy, given a separate country, why not 34 lakhs of Hindus? For Tirupati, 3 lakh crore properties should not be given at least union territory. Otherwise, we will demand a separate country for Tirupati within India with complete autonomy. And I demanded and requested the DGP of the AP state, the Superintendent of Police of Tirupati should take necessary steps to maintain. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఉద్దేశాన్ని సరిగ్గా చెప్పడం ఆయనకి చేత కావట్లేదు. దానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి బాగుంటుందని చెప్పడంలో తప్పులేదు. కానీ ప్రత్యేక దేశము దాన్ని అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గరనే తేడా వచ్చేది. సిబిఐ దర్యాప్తు అడగడంలో తప్పులేదు, దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరుకోవడం తప్పలేదు. ఇంకోటి, ఇక్కడ ఆయన ఒక మతానికి సంబంధించిన ప్రబోధకుడిగా పనిచేస్తూ ఇంకో మతానికి సంబంధించినటువంటి ఇష్యూలు ఎట్లా ఉండాలి అని చెప్పేటటువంటి దగ్గరే తేడా వస్తుంది.